సార్ నమస్కారం. ₹1 లక్ష రుణమాఫీ చేస్తామని రుణమాఫీ కూడా 5 సంవత్సరాలు చేయనటువంటి ప్రభుత్వం, రేషన్ కార్డులు ఇవ్వనటువంటి ప్రభుత్వం, డబల్ బెడ్రూమ్ కట్టినటువంటి ప్రభుత్వం, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఇవాళ మనం చేసే కార్యక్రమాలను దుష్ప్రచారం చేస్తే ఎవరి గ్రామాల్లో వాళ్ళే ధైర్యంగా ఎదుర్కొని రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అక్కడి గెలుపు మీ జీవితాల్లో మార్పుకు శ్రీకారం. తప్పకుండా శాసనసభ్యులు గెలిచిన వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు, రాష్ట్ర నాయకత్వం మీ అందరి పట్ల శ్రద్ధ పెట్టి మీ అందరిని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు స్థానికంగా పార్టీ పట్టు పోకుండా ప్రతిపక్ష దుష్ప్రచారాన్ని తింపుకొట్టడానికి, అది గ్రామ సభలు కాదు, రేపొద్దున ఇంకో పంపిణీ కార్యక్రమం కావచ్చు, మీరే పెద్దరికంగా ముందుండి అందరి అర్హత వాళ్ళందరికీ ఇప్పించే దాని లోపల ప్రధాన భూమిక పోషించాలని నేను ఒక కాంగ్రెస్ కార్యకర్త ముందే చెప్పిన. నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తను. జిల్లా ఎన్ఎస్సీఐ కార్యదర్శి నుంచి రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా, తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, మార్క్ఫెడ్ చైర్మన్గా, పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ సాధనలో ఢిల్లీలో మేము నా యొక్క కార్యాచరణ చూపెట్టినాం. అందరం కూడా కలిసి ఎంపీలు. ఇవాళ రాష్ట్ర మంత్రిగా కార్యక్రమాలతో పాటుగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, మంత్రితో సహా అనేటువంటి విశ్వాసాన్ని ఇచ్చే విధంగా అధైర్యపడద్దని చెప్పి కార్యకర్తలందరికీ ఈ ఎన్నికల సందర్భంగా ఏ శాసనసభ కొరకైతే కష్టపడ్డారో అదేవిధంగా మీ ఎన్నికల్లో మాకంటే ఎక్కువగా మీ బాధ్యత కాబట్టి రెట్టి ఉత్సాహంగా పనిచేయాలని కోరుతూ అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు. బరాబర్ అమలు చేస్తాం. నేనే డిక్లరేషన్ కమిటీ చైర్మన్. ఎవరు అందరినీ కూడా సహకరించాలని కోరుతాను. డిక్లరేషన్ నాది కావచ్చు. కొత్తగా బీసీల గొంతెత్తుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాల పరిస్థితిని సమీక్షించుకొని మేము రేపు చేయబోయే కామారెడ్డి డిక్లరేషన్కు పూర్తి సహకారం ఇవ్వాల్సిందిగా బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్న బలహీన వర్గాల నాయకులుగా చేస్తాం. అన్నీ చేస్తాం. ఎన్నికలకు అన్నీ చేస్తాం. ఒక ఫోర్త్ సిటీ వచ్చినప్పుడు దానికి అవసరమైన రవాణా ఏర్పాట్లకు సంబంధించి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి, బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, ఇక్కడ కొత్తగా వచ్చే నివాసాల్లో ఉండే పిల్లలకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సంబంధించుకోవచ్చు, అన్నీ కూడా ఆ రేంజ్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంబంధిత శాఖ మంత్రిని అడిగి తెలుసుకొని చెప్తాను. గతంలో మీరు రాయలే, ఇప్పుడు రాస్తున్నారు. మళ్ళొక్కసారి అందులో కూడా కొంత కుట్రకోణం ఉందని అనుకుంటున్నాం. చెప్పినాం. తప్పకుండా ఇప్పుడు ఆ ఆరోపణలు ఇది దాన్ని దొరకబట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కడ కూడా జరుగుతలేదు. మళ్ళీ కూడా చెప్తున్నాం, ఎక్కడైనా ఫుడ్ పాయిజన్కు సంబంధించి ఎక్కడైనా ఏదైనా జరిగితే అక్కడ జిల్లా అధికారులు, అక్కడ కాస్త నిర్వాహకులు బాధ్యులు, ప్రభుత్వం తరఫున అన్ని సక్రమంగా సరఫరా చేస్తూ ఉన్నాం. గతంలో 2-3 సంవత్సరాల దాకా మెస్ బిల్లులు రాకపోవు. ఇప్పుడు గ్రీన్ ఛానల్ కింద యావత్ బిల్లులన్నీ వెంటనే చెల్లించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం మా ప్రభుత్వం. కాబట్టి మరొక్కసారి సంబంధిత శాఖల అధికారులందరూ ఫుడ్ పాయిజన్కు సంబంధించి, హాస్టళ్ల నిర్వహణకు సంబంధించి, గురుకులాల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక కమిటీలు వేసిన దాని విధంగా అందరూ బాధ్యత వహించాలని కోరుతా ఉన్నాం. ప్రజాప్రతినిధులు, ఏ రాజకీయ పార్టీ అయినా, అధికారులు విధిగా తప్పకుండా హాస్టల్ సందర్శించాలని ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారంగా పాత్రికేయులను కోరుతా ఉన్నా, ఎక్కడైనా ఏదైనా హాస్టల్లో లోపం ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, దాన్ని సరి చేసే ప్రయత్నం చేస్తాం. రిక్రూట్మెంట్ చేసినాం, అంత బదిలీలు చేసినాం. పాఠశాల కింద
పునర్నిర్మాణం చేసి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇలా కార్యక్రమాలు జరుపుతూనే దేశంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి హామీ, భూమి లేని నిరుపేదలకు, మళ్ళీ చెప్తున్నా, ఈ పథకం ఓన్లీ భూమి లేని నిరుపేదలకే. అక్కడక్కడ కొంతమంది మా నాయకులు అరే 5 గుంటలే ఉంది, 10 గుంటలే ఉంది, అరెకరమే ఉంది, ఈ చర్చకు తావు లేకుండా ఆ పథకమే భూమి లేని నిరుపేదలకు, ఉపాధి హామీ కూలీలకు. ఎందుకంటే భూమి ఉన్న వాళ్ళకి అన్నీ ఇస్తా ఉన్నారా, మా సంగతి ఏందని గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ భూమి ఉండదు, 30-40% భూమి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఉపాధి హామీ కూలీలు కనీసం 20 రోజులు చేసిన వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అదేగాక రైతు భరోసాకు సంబంధించి అనేకమైనటువంటి కామెంట్స్ చేసినారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. రైతును అవమానపరుస్తున్న అప్లికేషన్ అడుగుతారా, రైతు మళ్ళేంది బిచ్చగాడా, ఇట్లా రకరకాల మాట్లాడినారు. మేము ఒక చెంప దెబ్బ కొట్టినట్టుగా మన ప్రభుత్వ నిర్ణయం అందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమై, ఈసారి పంటేసిన ఏకపోయినా వ్యవసాయ యోగ్యానికి సరిపోతే ఎన్ని ఎకరాలున్నా అంతమందికి కూడా రైతు భరోసా కార్యక్రమం ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. గుట్టలు, చెరువులు, లేఅవుట్లు, రోడ్లు ఇవి తప్ప మిగతా అన్ని ప్రాంతాలకు ఇవ్వడం జరుగుతుంది. 3వ పథకంగా ఇందిరమ్మ ఇండ్లు. గతంలో మీకు తెలుసు కేసీఆర్ గారు ప్రజలను ఏ విధంగా రెచ్చగొట్టినారు. గొర్రె నీడ కట్టేస్తారు, కోడి నీడ గమ్ముతారు, అల్లుడేడ పంటారు, అగ్గిపెట్టేలాగా ఇల్లు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. యావత్ తెలంగాణలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవన్నీ నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో. మేము అడుగుతాను, ఇవాళ మా కాంగ్రెస్ గత 10 సంవత్సరాల కింద ఒక్క ఇందిరమ్మ లేని ఇల్లు గ్రామం ఎవరు ఉంటే చూపెట్టమని అడిగినాం చాలాసార్లు. ఇప్పుడు అట్లనే మళ్ళా మేము నియోజకవర్గానికి మొదటి దశలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు, అందరికీ 5 లక్షలు, దళితులకు 6 లక్షల రూపాయలతోటి, దళితులకు గిరిజనులకు సంబంధించి 6 లక్షల రూపాయలతో ఇచ్చే విధంగా ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. దీనికి కూడా కోడిగుడ్డు మీద ఎంటికలు లెక్క పెట్టినట్టు వాళ్ళు కొన్ని పేర్లు వస్తే ఇవేనా అనే పంచాయతీ చేసే ప్రయత్నం చేశారు ఈ యొక్క వార్డు గ్రామ సభలలో. మేము ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాం, ఇవాళ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. అదేవిధంగా 4వ కార్యక్రమంగా రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఇయ్యలేనోడు, సొంత తల్లికి ముక్కు పుడక చేయనోడు పిన తల్లికి వడ్డానం చేస్తారు. కేసీఆర్ డైలాగ్ ఇది. ఆయనే ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, మా సివిల్ సప్లైస్ మినిస్టర్ అనేక సందర్భాల్లో చెప్పినాడు. మేము కూడా గ్రామాల్లో చెప్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంత నియోజకవర్గం నుంచి హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం ఇచ్చే నేను నిన్నటిదాకా అనేక గ్రామ సభల్లో కూడా తిరిగినాం. ఒకటే మాట, అర్హత. మేము నియమ నిబంధనలు కూడా మార్చలే, ఏ విధంగా ఉన్నాయో వాటినే. కాబట్టి తప్పకుండా అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇస్తాం. ఇవ్వడమే కాక మేము ప్రజలు తినే యోగ్యంగా ఉండే, అవసరాలకు ఉపయోగించుకునే విధంగా సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. సన్న బియ్యం అంటే మేము రైతులకు సంబంధించి సన్న వడ్లు కొనుగోలు చేసిన వాళ్ళకు ఊహించలే, వాళ్ళు రైతులు అమ్ముకున్న వాళ్ళు కూడా పైసలు ఎప్పుడు వస్తాయో మా వస్తాయా, సన్న వడ్లు అమ్మిన మాకు ఏడిస్తారు అన్నారు. నార్మల్గా వడ్ల అమ్మిన 48 గంటల పైసలు, సన్న వడ్లకు వారం రోజుల్లో పేమెంట్ చేసి అనేక వందల వేల లక్షల మంది రైతాంగానికి ఇలా ఆర్థికంగా వెసులుబాటు కలిగించడం. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు జరిగే సందర్భంలో ఒకవైపు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా పాతై ఏవి కూడా ఆపకుండా కళ్యాణ లక్ష్మిలు కావచ్చు, షాదీ ముబారకులు కావచ్చు, పెన్షన్ ఆన్గోయింగ్ స్కీమ్ కావచ్చు, ఇతరత్ర ఏ కార్యక్రమాలను ఆపకుండా కక్ష సాధింపు ధోరణి లేకుండా ప్రజల సంక్షేమమే మా ఆలోచన అనే విధంగా మేము ఆ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ఉన్నాం. దానితో పాటుగా అభివృద్ధి అనేటువంటి ప్రక్రియ చక్రం తిరగాల్సిందే. అభివృద్ధి ఆగడానికి వీలు లేదని పట్టణ ప్రాంతాలకు ఒక ప్రణాళిక, గ్రామీణ ప్రాంతాలకు ఒక ప్రణాళిక తీసుకొని ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అందరం కూడా శ్రమ పడతా ఉన్నాం. ఇలా కార్యకర్తలు కొంత గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారానో ఇతరత్ర కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నంలో ఉంటే నేను ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా, రాబోయే